ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నారా లేదా? పోటీ విషయంలో దానం డైలమాలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు దానం అనుచరుల నుంచి సరైన క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించి దాదాపు నెల రోజులవుతున్నా ఇంకా ప్రచారాన్ని స్పీడప్ చేయడం లేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం కాంగ్రెస్ లోకి జంప్ కొట్టారు. అయితే అధికారికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న దానం కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్సభకి పోటీ చేస్తే అనర్హత వేటు పడుతుందనే టాక్ వస్తోంది. ఈ విషయంలో దానం న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. అందుకే ఎంపీ అభ్యర్థిగా ఇంకా ప్రచారం చేయడం లేదని అంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. రైట్ సౌమ్య, బీఆర్ఎస్ పార్టీ దాదాపు 17 మంది లోక్సభ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేసింది. దీంట్లో అందరూ కూడా స్పీడప్ చేశారు ఎన్నికల ప్రచారాన్ని. కానీ సికింద్రాబాద్ సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి దానం నాగేందర్ ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రీసెంట్ గా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినటువంటి సందర్భం. అయితే ఇప్పటి వరకు పార్టీ మారిన వాళ్ళందరూ కావచ్చు, లేదంటే వివిధ రకాలుగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా మారారు, ఎంపీలు మారారు, రాజ్యసభ సభ్యులు మారారు. కానీ ఎవరికి లేని సమస్య దానం నాగేందర్ ని వెంటాడుతోంది. ఇక్కడ ప్రధానంగా ఆయనే ఎమ్మెల్యేగా ఉండి ఎంపీగా పోటీ చేయడం ఇదంతా కారణం. కనుక ఆయనే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖైరతాబాద్ కు రాజీనామా చేయలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన అక్కడ ఎంపీ టికెట్ తెచ్చుకున్నటువంటి సందర్భం. ఆయన ఎత్తుని అక్కడ గెలవగలడని కాంగ్రెస్ పార్టీ భావించింది. కాంగ్రెస్ నుంచి అక్కడ పోటీలు దింపుతుంది. కానీ అక్కడ ఆల్రెడీ పద్మారావు గౌడ్ ఉన్నారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచి అదే పార్టీ నుంచి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. కానీ పద్మారావు గౌడ్ కు దానం నాగేందర్ తేడా ఏంటంటే ఆయన సొంత పార్టీ నుంచి ఆయనే ఎంపీగా పోటీ చేస్తుంటే దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ కారు గుర్తుల మీద గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో చేయి గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి సందర్భం. కనుక ఇప్పుడు ఈ సమస్య లీగల్ గా ఎట్లాంటి టర్న్ తీసుకుంటుందనేది ఇప్పుడు అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు వెళ్ళింది. ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని. ఒక రాజు అనేటువంటి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, గతంలో ఉన్నట్టు పనిచేసిన వాడే, హైకోర్టుకు వెళ్లి ఆయన అనర్హత వేటు వేయాలి అన్నటువంటి విషయం మీద కోర్టు మీద అది ప్రజెంట్ హియరింగ్ దశలో ఉంది. అదొక దశలో ఉన్న సమయంలో ఇప్పుడు ఎంపీగా ఆయన పోటీ చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అభ్యర్థులను ప్రకటించిన దాంట్లో సికింద్రాబాద్ కూడా ఉంది. ఇదే సికింద్రాబాద్ నుంచి అందరూ అభ్యర్థులు అటు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మినాయించి అటు బీఆర్ఎస్ గాని, అటు బీజేపీ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గాని, పద్మారావు గౌడ్ గాని, మిగతా వ్యక్తులందరూ కూడా ప్రచారం చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానం నాగేందర్ మాత్రం ఎక్కడ కూడా సీరియస్ గా వర్క్ చేసుకోవట్లేదు. కనీసం నియోజకవర్గాల స్థాయిలో ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. ఆయన పోటీ చేసినటువంటి గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంతో పాటు సిటీలో ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా సనత్నగర్ కావచ్చు, జూబ్లీహిల్స్ కానీ ఇక్కడ చాలా ఏరియాలు ఉన్నాయి. అవన్నీ కూడా నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, బూత్ స్థాయి మీటింగ్లు పెట్టుకోవాలి. ముఖ్యమంత్రి కూడా మీటింగ్ పెద్ద ఎత్తున రోడ్ షో ఉంటది, వాటికి సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఇవేవి కూడా ప్రజెంట్ దానం నాగేందర్ సమీక్ష చేయట్లేడు. ఎట్లాంటి లీడర్లతో ముఖాముఖ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే దాదాపు 7-8 ఏళ్లుగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి సందర్భం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అవడంతో అక్కడ ఎవరు కూడా ఇతన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరు కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ లేరు, కార్పొరేటర్లు కూడా పెద్దగా లేరు. కనుక ఆయనకు రిసీవింగ్ తక్కువ ఉంది. పోనీ సీరియస్ గా వర్క్ చేసుకుందామన్నా కూడా ఇప్పుడు లీగల్ సమస్యను ఆయనను వెంటాడుతోంది. ఎమ్మెల్యేగా ఆయన కారు గుర్తు మీద గెలిచి చేయి గుర్తుతోటి ఎంపీగా పోటీ చేయడం అంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా ఉంది. ఇప్పటికే ఇట్లాంటి వ్యక్తులు గతంలో ఇతర రాష్ట్రాల్లో ఎవరైనా పోటీ చేశారా, చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా దానం నాగేందర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో నుంచి కదలకుండా ఎప్పటికప్పుడు సీనియర్ అడ్వకేట్స్, సుప్రీంకోర్టు అడ్వకేట్లతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు. ఒకవేళ పోటీ చేసి గెలిస్తే వచ్చేటువంటి సమస్యలు అయితే పక్కా ఉంటాయి. కానీ ఓడిపోతే మాత్రం ఆయన అసెంబ్లీగా కంటిన్యూ అవుతారా లేదా అప్పటికి కూడా. వాళ్ళ ఓడిపోతే మాత్రం ఎమ్మెల్యే సభ్యత్వం నిలుస్తుందా లేదా. ఎందుకంటే అసెంబ్లీకి ఇప్పటికే హైకోర్టు అసెంబ్లీ స్పీకర్కి వెళ్లి ఆయనకు గడ్డం ప్రసాద్ కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది కూడా ఇప్పటికే హైకోర్టుకు వెళ్లారు. ఈ సమస్య ఉండగానే ఇప్పుడు ఒకవేళ
సికింద్రాబాద్ నుంచి గెలిస్తే మాత్రం ఇప్పుడు 2 సభ్యత్వాల్లో ఎట్లాంటి ముప్పు ఏర్పడుతుంది, ఇది అన్ని కూడా ఆయనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి దానం నాగేందర్. ఓకే నరేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే అనర్హత వేటు పడుతుందని భయపడుతున్నారా దానం నాగేందర్? ఎగ్జాక్ట్లీ అదే అంశం మీదనే ఆయన మంత్రాలు జరుపుతున్నారు. లీగల్ ఎక్స్పర్ట్స్ తో, న్యాయ నిపుణులతో గడిచిన ఒక 10-15 రోజులుగా కూడా ఇదే పనిలో ఉన్నారు. వాస్తవానికి ఆయన ప్లేస్ లో బొంతు రామ్మోహన్ లేదా మరో 2 పేర్లు పరిశీలించింది కాంగ్రెస్ పార్టీ. కానీ బొంతు రామ్మోహన్ గాని మరొకరైతే ఆ స్థాయి వ్యక్తి కాదు, సరిపోడు కిషన్ రెడ్డికి గాని పద్మారావు గౌడ్కు స్థాయి సరిపోదు అన్నటువంటి భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా దానం నాగేందర్ చేరడం, వెంటనే ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ పరిశీలించడం చకచక జరిగిపోయింది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన పోటీ చేసి వచ్చే సమస్యలు, ఆయన వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉంటాయి, పార్టీ కూడా నష్టం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తుంది. అటు ఏఐసిసి ఆలోచిస్తుంది, దానం నాగేందర్ కూడా తన ఇంట్లోనే నుంచి దాదాపు 10 రోజుల నుంచి బయటకు వెళ్ళట్లేదు, ఎలాంటి సమీక్షలు సమావేశం. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొక 20 రోజులు కూడా లేదు ఎలక్షన్స్. ఈ 20 రోజుల్లో ఆయన సీరియస్ గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే గానీ ఆయన బయటపడలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు ఆయన ఇంటికే పరిమితం కావడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గొలుక్కుంటున్నారు. ఎందుకంటే చాలా హమాహమీలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అటు అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు, గతంలో 2 సార్లు ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తి, బొంతు రామ్మోహన్ ఉన్నారు, ఇంకా మరికొంతమంది పేర్లు ఉన్నప్పటికీ కూడా ఏడుకోరి దానం నాగేందర్కి ఇచ్చి ఇంట్లోనే కూర్చోబెట్టడం మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఆయన మాత్రం లీగల్ గా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. ఆయన అదొక క్లారిటీ వస్తే గానీ ఆయన బయటకు వచ్చి ప్రచారం చేసే పరిస్థితి కనిపించలేదు. లేదంటే ఆయన పేరును మారుస్తారు, ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పిస్తారన్న ఒక చర్చ కూడా వినిపిస్తోంది. సౌమ్య. ఓకే నరేందర్, ఇక ఒకవేళ పోటీ నుంచి దానం తప్పుకుంటే కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? ఎగ్జాక్ట్లీ ప్లాన్ బి ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తోంది. దానం నాగేందర్ కు దాదాపు టికెట్ ఇచ్చి 10 రోజుల పైన అయింది. ఒకవేళ ఆయన న్యాయ నిపుణులు కావచ్చు, సీనియర్ అడ్వకేట్స్ కనుక ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల అటు పొలిటికల్ గా ఇబ్బంది అవుతుంది, అదే సమయంలో గెలిచినా ఇబ్బందే, ఓడినా కూడా తర్వాత ఎమ్మెల్యే సభ్యత్వం పోవాల్సిన ఏర్పడుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయనను పక్కన జరిపి మరొకరికి అవకాశం ఇచ్చే అవకాశం అవుతుంది. అందులో ముందు రేస్ లో బొంతు రామ్మోహన్ ఉన్నారు, మరొకరు అంజన్ కుమార్ యాదవ్ ఇప్పటికే ఏఐసిసికి దరఖాస్తు తీసుకున్నారు, రేవంత్ రెడ్డి దగ్గర కూడా పలుసార్లు నిలిచి కలిశారు. ఇట్లా పలువురు పేర్లు అయితే పరిశీలిస్తున్నారు. బట్ ఎవరికి ఇస్తారు అనేది మాత్రం మనకు ఒక మేబీ 1-2 days లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టైం చాలా తక్కువగా ఉంది. ఇప్పటికే 1 రౌండ్ 2 రౌండ్లు ఇప్పటికే ఎంపీ అభ్యర్థులందరూ కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కలియదిరిగారు. చాలా మంది జిల్లా అధ్యక్షులతో కావచ్చు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ అందరితో కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఒక రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు కలియదిరిగినటువంటి సందర్భం. ఇప్పుడు 2వ రౌండ్ మళ్ళీ వెళ్తున్నారు చాలా నియోజకవర్గాలకు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంతవరకు సికింద్రాబాద్ కు రేవంత్ రెడ్డి రాకపోవడం, సొంతంగా దానం నాగేందర్ కూడా అక్కడ సమీక్షలు జరుపుకోవడం అనేది ఖచ్చితంగా ప్లాన్ బి వైపు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మేబీ ఈ 1-2 days లో ఏఐసిసి నుంచి మరో కొత్త పేరు రావడమా, లేదంటే న్యాయ నిపుణుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడమా, ఏదో ఒకటి 1-2 days లో క్లారిటీ వచ్చే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ నరేందర్.